వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఓం కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. మనకి ఇప్పుడు గ్రహాల మార్పు జరగబోతుంది. ఎలా? గురుగ్రహము 2 అక్టోబర్ 2 జూన్ 2026 సంవత్సరం నుంచి మనకి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారుతున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి మేలు జరుగుతుంది, కొన్ని రాశుల వారికి యావరేజ్గా ఉంటుంది, కొన్ని రాశుల వారికి బిలో యావరేజ్గా ఉంటుంది. అయితే ఈ నెలలో కొన్ని రాశులు మారుతున్నాయి అన్నమాట. అవేంటో మనం చూద్దాం. ఇప్పుడు మనకి 15 జూన్ 2026 సంవత్సరంలో మిథున రాశిలోకి రవి మారుతున్నాడు. అలాగే 20 జూన్ 2026 సంవత్సరం నుంచి కుజుడు వృషభ రాశిలోకి మారుతున్నాడు. అలాగే 22 జూన్ 2026 సంవత్సరం నుంచి మనకి బుధుడు కర్కాటక రాశిలోకి మారుతున్నాడు. తర్వాత 29 జూన్ 2026 సంవత్సరంలో కర్కాటక రాశిలో బుధుడు వక్రిస్తున్నాడు. ఇన్ని జరుగుతున్నాయి అన్నమాట జూన్ నెలలో. అంటే 1/6/2026 సంవత్సరంలో కర్కాటకంలోకి గురుడు రాత్రి 1:50 తర్వాత మారుతున్నాడు కాబట్టి 2వ తారీఖు అంటున్నాం. అలాగే 8/6/2026 సంవత్సరంలో కర్కాటకంలోకి శుక్రుడు మారుతున్నాడు. ఈ యొక్క గ్రహ సంపుటి వల్ల మనకి ఏ గ్రహాలకి ఏమి ఫలితాలు వస్తాయో మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మనం ఒక విషయం తెలుసుకోవాలి. గురుగ్రహము 12 సంవత్సరాలకు ఒకసారి మారుతుంది. 12 సంవత్సరాలకు ఒకసారి మారినప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ గురుగ్రహము అనేకమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది కొన్ని రాశుల వారికి. ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు ఈ జూన్ నెలంతా కూడా కుంభరాశిలో ఉంటాడు. కేతువు మరి మనకి సింహరాశిలోనే ఉంటాడు. మీనరాశిలో శని ఉన్నాడు. ఈ యొక్క ప్లానెట్స్ కాంబినేషన్ వల్ల మనం ఏమనుకుంటామంటే ఒక అద్భుతాలు జరగబోతున్నాయేమో. ఇప్పుడు అందరూ కూడా చెప్పేదాన్ని బట్టి మిథున రాశి వారికి అందరికీ అద్భుతాలు జరగబోతున్నాయి అనుకుంటున్నారు. ఏం అద్భుతాలండి గురువు గారు మిథున రాశి వారికి అని చాలా మంది అడిగారు. ఒక ఆయన మిథున రాశి ఆయన అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. వాళ్ళ భార్య పిల్లల్ని తీసుకొని అమెరికా ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఉద్యోగంలో 6 సంవత్సరాలకే వచ్చిందండి కాంట్రాక్ట్ అమెరికాలో. ఇది ఏమన్నా ఎక్స్టెండ్ అవుతుందా అన్నారు. అవ్వచ్చు. అలాగే ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి మరి నేను హౌస్ వైఫ్ అండి, మరి నాకేమవుతుందండి అంటే డబ్బులు వస్తాయమ్మా. మిథున రాశి వాళ్ళకి, మీ తమ్ముడు వాళ్ళకి, మీ మరదల వాళ్ళకి డబ్బులు వస్తున్నప్పుడు నీకెందుకు డబ్బులు రావంటే, డబ్బులు నేను హౌస్ వైఫ్ని కదండి నాకు ఎలా వస్తాయి అంటారు. అది ఎలా వస్తాయో మనకు తెలియదు. మనకి డబ్బులు వస్తాయంటే వస్తాయి అంతే. మరి అది యూట్యూబ్లో చెప్పేటటువంటి జ్యోతిష్కులు కానీ, పీఠాధిపతుల రూపాల్లో ఉన్న వాళ్ళు కానీ, పీఠాధిపతులు కానీ, ప్రవచనకారులు కానీ వస్తాయంటే వస్తున్నాయి అంతే అని చెప్తున్నారు. కష్టపడిందే చదువు వస్తుందా? సాధనమున సమకూరు అని చెప్పారు. ధరణిలోన కష్టపడితేనే మనకి చదువు వస్తుంది, కష్టపడితేనే డబ్బులు వస్తాయి. కాబట్టి మీరు ఈ మాయా నుంచి బయటకు వచ్చేసేయండి. గ్రహాలు మారుతాయి కాబట్టి మనకేవో అద్భుతాలు జరగబోతున్నాయి. అలాగే మనకి సూట్ కేసులో లక్ష్మీదేవి డబ్బులు పట్టుకొని వచ్చేస్తుంది. ఇలా జరగవు. ప్రాక్టికల్గా ఉండాలి. మనం ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇప్పుడు మనకు వర్షం పడుతుంది అనుకోండి, ఆ వర్షాన్ని మనం ఆపలేం, కానీ అక్కడ గొడుగు వేసుకుంటే మన మీద పడకుండా అక్కడ వరకు మన వరకు మనం ఆపుకోవచ్చు. ఒకసారి స్వామి వివేకానందుల వారు ఆయన ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. ఆయన పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఒకడు అడుగుతాడు, ఏమండి మరి ఇప్పుడు భోజనం సమయం అయిందండి, లంచ్ సమయం, మరి ఎలాగ వస్తుందండి మీకు భోజనము అని అడుగుతారు. అడిగితే భగవంతుడు పంపిస్తాడు అని అంటాడు. దేవుడు ఎలా పంపిస్తాడండి అని అడిగితే, సరే
అది అయిపోయింది. నాగ్పూర్ స్టేషన్ వచ్చింది. ఆ స్టేషన్ వచ్చినప్పుడు అక్కడ నరేంద్ర నరేంద్ర అని చెప్పి పిలుస్తూ వివేకానంద అసలు పేరు అనమాట నరేంద్రుడు. ఆయన వచ్చి ఆ పేరుతో పిలిస్తే ఇదిగో మీకు ఇమ్మన్నారు అని చెప్పేసి ఆ యొక్క మంచి మంచి చక్కగా పెద్ద పెద్ద క్యారేజీల్లో భోజనాలు ఇచ్చారు. ఎవరు అండి అని అడిగితే ఏమో మరి నాకు తెలీదు అని వివేకానందుడు చెప్తాడు. ఆ వ్యక్తికి పేరు కట్టుకొని రామకృష్ణ పరమహంసుల వారి భక్తులు, ఆ పరంపరలో వచ్చినటువంటి భక్తులు స్వామి వివేకానంద గురించి తెలుసు కాబట్టి తమ గురువు గారైనటువంటి రామకృష్ణ పరమహంసుల గారు తన భక్తులకు ఆదేశిస్తే స్వామి వివేకానందుల వారికి వచ్చింది. అలా మనము ఏ పనులు కూడా మనము కష్టపడి దానికోసం మనం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మనం చేయాల్సింది ఏమిటి అంటే భగవంతుడి మీద అపారమైనటువంటి విశ్వాసం, గురు పరంపరలో మనము ఉండాలి. ఆ గురు పరంపర దగ్గర ఉన్నటువంటి గురువులను అంటిపెట్టుకుని ఉండాలి. అప్పుడు మనకి ఆ గురు సిస్టమ్ వస్తుంది. పరమహంస యోగానందుల వారు, మా గురువు గారు అయినటువంటి పరమహంస యోగానందుల వారు మరి ఒక యోగి ఆత్మకథలను తర్వాత ఆయన మామూలుగా కూడా చెప్తూ ఉంటారు. ఏమని చెప్తారంటే గురువు అనేటటువంటి వాడిని భగవంతుడు డిజిగ్నేట్ చేస్తాడు, నువ్వు గురువుగా ఉండు, వీళ్ళని తీర్చిదిద్దు అని. అలాగే ఆ యొక్క గురు పరంపరలో ఉన్నటువంటి ఆ గురు సిస్టంలో ఉన్నటువంటి శక్తి మనకి అడ్వైస్ చేస్తుంది, మనల్ని ఎప్పటికప్పుడు మనల్ని సంరక్షిస్తూ ఉంటుంది. ఇది గురుడు ఎగ్జాక్ట్గా చేసే పనులు. కాబట్టి ఎవరెవరో 300 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, గురుడు మారిపోతున్నాడు. ప్రతి సంవత్సరం గురుడు మారుతాడు. ఒక్కొక్క రాశిలోకి 12 రాశులకు 12 సంవత్సరాలకు ఒకసారి మారుతాడు. ఇది పెద్ద వింత కాదు. కానీ అలా మనకి ఏదో వండర్స్ జరుగుతున్నాయి, మీరు ఈ మాల వేసుకోండి, లేకపోతే ఈ సింధూరం పెట్టుకోండి, ఈ పూజ చేసుకోండి, ఆ హోమం చేసుకోండి, ఇలాంటివి ఏమీ అవసరం లేదు. మీకు ₹1 ఖర్చు అవ్వకుండా మీకు స్వామి వివేకానందుల వారు చెప్పారు. అలాగే సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ రియల్ సర్వీస్ టు గాడ్ అని మానవులకి, పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి సేవ చేయడం ద్వారా మరి తప్పకుండా గురుమండల వ్యవస్థ నుంచి గురువు యొక్క అనుగ్రహం మీ పైన వస్తుంది. అలా కాకుండా బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు పెసనార్తనంగా వాళ్ళ బీరువాళ్ళలో డబ్బులు దాచుకుని ఖర్చు పెట్టకుండా పేదవాళ్ళకి, అవసరంలో ఉన్న వాళ్ళకి కనుక ఆదుకోకపోయినట్లయితే వాళ్ళు తప్పకుండా నష్టపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎదుగుదల మాట ఎలా ఉంచండి, డౌన్ఫాల్ అవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎంతసేపు కూడా మీ పక్కవాడు మీ పట్ల ఏదో ఒక సహాయం చేస్తారనేటటువంటి ఎక్స్పెక్టేషన్తో ఉంటాడు. ఎవ్రీవన్ విల్ హ్యావ్ గ్రేటర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ హిస్ ఫెల్లో బీయింగ్స్ అని. కాబట్టి మనకి మీరంతా ఎదగాలని పక్కవాడు కోరుకుంటాడు. ఎందువల్ల కోరుకుంటాడు? వాడి మీ కారు ఉంటే వాడిని ఎక్కించుకుంటారండి, మీ దగ్గర ₹100 అంటే ₹10 వాడికి అప్పిస్తారండి. దిస్ ఈజ్ పాజిటివ్ ఆప్టిమిజం. అందువలన ఇదంతా కూడా స్వామి వివేకానందుడు, జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు, ప్రభాత రంజన్ సర్కార్, ఆనందమూర్తి గారు ఇలాంటి వాళ్ళు చెప్పేవి. కాబట్టి మీ అందరూ కూడా ఇది కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి ఈ యొక్క రాశి ఫలాలు. దాన్ని ఒక్కొక్క వారీగా ఒక్కొక్క 12 రాశుల వారికి కూడా ఒక్కొక్కళ్ళకి మీకు ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేటటువంటిది మనము ఈ గోచార రీత్యా మనం తెలుసుకుందాం. వ్యక్తిగత జాతకాల ద్వారా మాత్రమే తెలుస్తుంది. సో వ్యక్తిగత జాతకాల ద్వారా మీ జాతకంలో మీరు ఇల్లు ఎప్పుడు కడతారు, ఇవన్నీ చేస్తారు, మనం చదువు ఎప్పుడు వస్తుంది, ఇలాంటివన్నీ కూడా మనకు తెలుస్తాయి. నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మనం చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ గురు మార్పు వల్ల ఏ ఏ రాశుల వారికి ఎలాంటి జరగబోతున్నాయి అనేటటువంటిది విడివిడిగా ఒక్కొక్క రాశి వారిని చూసి తెలుసుకుందాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఈ జూన్ 2, 2026 సంవత్సరం దాటిన తర్వాత నుంచి మనకి ఈ గురుగ్రహ ట్రాన్సిషన్ జరుగుతుంది. మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారబోతున్నాడు గురుడు. ఏలినాటి జరుగుతోంది మనకి కుంభరాశి వారికి. కాబట్టి మనకి ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా పంచమ స్థితిలో ఉన్నటువంటి గురుగ్రహం మనకి అనేకమైనటువంటి శుభాలను మీకు ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చింది. తర్వాత ఇప్పుడు 5వ ఇంట్లో ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహం 6వ ఇంట్లోకి రావడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే షష్ఠస్థితిగతులైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన శత్రువులపై ఆధిపత్యము అనేటటువంటిది మీకు జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క
కుంభరాశిలో ఉన్నటువంటి వారంతా కూడా అపనిందల పాలవుతూ వస్తున్నారు. చేయని తప్పుకి వీరు బాధ్యులవుతూ వస్తున్నారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. అలాగే జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మనకి ఏమవుతుందంటే, మనకి జన్మంలో రాహువు మనకి అనుమానాస్పదమైనటువంటి వైఖరిని తీసుకొస్తూ ఉంటుంది. కాబట్టి మనల్ని మనం నమ్ముకోకుండా కుంభరాశి వాళ్ళు, ఇతరులను నమ్మకుండా ఇలా వీళ్ళందరూ కూడా చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ధనస్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీకు వీళ్ళకి ఏమవుతుందంటే ఈ యొక్క ఆదాయం బాగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కుంభరాశి వారికి మరి సప్తమ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మనకి ఏమవుతుంది, భార్య యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి మనం ఆలోచించడం అనేటటువంటిది ఎక్కువగా చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ రకంగా మనకి ఉద్రేకము అనేటటువంటిది, ఛాదస్తము అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత ఏ పని చేసినా సరే నిర్లక్ష్యంగా చేయడము, లేకపోతే ఒక ఆలస్యంగా మనం చేయడము అనేటటువంటిది జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారంతా కూడా ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆదాయం బ్రహ్మాండంగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఏమండి మాకు ఇంతవరకు పనులు రావడం లేదండి, లేదా చక్కగా మాకు ఎదుగుదల లేదండి మేము కోరుకున్న విధంగా అని బాధపడేటటువంటి వాళ్ళందరూ కూడా కుంభరాశి వాళ్ళు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ గురుగ్రహ సంచారం వల్ల మాకు పెద్దగా లబ్ధి లేదేమోనండి అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. మిగతా గ్రహాల యొక్క దృష్టి ఉంటుంది. ఆ యొక్క గురుగ్రహము మనకి 23 degrees 15 minutes టిల్ట్ అయింది అర్త్. దానివల్ల ఇలాగా టిల్ట్ అవడం వల్ల మనకి అనేకమైనటువంటి లాభాలు జరగడానికి కుంభరాశి వారికి అవకాశాలు ఉన్నాయి. అంతేగాని మామూలుగా ఎవరో ఏమండి కుంభరాశి బాగాలేదన్నారండి మాకు ఏలినాటిసేనండి అని అనుకోవాల్సిన, బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఏలినాటి జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాల్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ, మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. శనీశ్వరుడికి మీరు ధర్మంగా ఉండండి. ఈ యొక్క కుంభరాశి వారంతా కూడా ధర్మంగా ఉంటూ ఖాళీ నడకన ఎక్కువ విలాసాలు కాకుండా సింపుల్ లివింగ్గా ఉండేటటువంటి వాళ్ళకి శనీశ్వరుడు ఎంత ప్రబలమైనటువంటి ఎల్నాటి శనిలో అయినా సరే మీకు శనీశ్వరుడు కనికరిస్తాడు. ఇది శాస్త్రాలు చెప్పేటటువంటి విషయం. జాగ్రత్తగా చూసుకోండి. బ్రహ్మాండంగా ఉండదు. శుభమస్తు.